కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, చింతల, మానేపల్లి మండలాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అర్ధరాత్రి డబ్బాధరంపల్లి వాగులో నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, చింతల, మానేపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అర్ధరాత్రి డబ్బాధరంపల్లి వాగులో నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఎందుకు అధికారులకు అన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితులున్నాయి? ఓకే సింధు, ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుందని ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఇసుక మాఫియా తోటి అయితే తమ గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయని, అదే విధంగా ఇసుక మాఫియా ఉదయం పూట కాకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా వేలాది ట్రాక్టర్లు ఇసుక మాఫియా చేస్తూ ఇటు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దీంతో ఇటు ముఖ్యంగా ఇటు కౌటాల, చింతల, మానేపల్లి మండలాల్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే అర్ధరాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో ఇటు లారీలలో నింపి ఇటు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దీనిపై గ్రామాలకు సంబంధించిన ఆదాయాన్ని కూడా గండిపడుతుందని అయితే ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి ఇటు కౌటాల, చింతల, మానేపల్లి మండలాలకు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అని ఇటు గ్రామస్తులు అయితే ఎన్నిసార్లు ఇటు మైనింగ్ అధికారులకు కానీ, ఇటు రెవెన్యూ అధికారులకు కానీ, ఇటు పోలీసులకు కానీ చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించింది ధరంపల్లి వాగు నుంచి అయితే ఇసుక యథేచ్ఛగా రవాణా సాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతోటి ఎన్నిసార్లు అక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓలతోటి కానీ, స్థానిక ఎస్ఐలతోటి కానీ, ఇటు జిల్లా ఏదైతే మైనింగ్ అధికారులకు చెప్పినా కూడా ఇటు ఇసుక మాఫియా ఆగడం లేదని అయితే ఇటు గ్రామస్తులు వాపోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇది అదే విధంగా ఇటు ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను యథేచ్ఛగా తోడేస్తూ ఇటు డంప్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ డంప్ చేస్తున్న క్రమంలో జేసీబీ సాయంతో ఇటు లారీలలో తరలిస్తున్నారైతే ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా ఇసుక మాఫియాను అరికట్టాలని ఇటు గ్రామస్తులు అయితే వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇటు గ్రామాలలో ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో గ్రామాలలో ఇసుకను తరలించే క్రమంలో ఇటు గ్రామాలకు సంబంధించిన ఆదాయానికి గండి పడుతుందని ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. సింధు, ఏదేమైనా కూడా ఇటు ఇసుక మాఫియాను అరికట్టాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్లకు కానీ, మైనింగ్ అధికారులకు విన్నవించినా కూడా ఎలాంటి స్పందన లేదని అయితే ఇటు గ్రామస్తులు అయితే వాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.